హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సదా గారు, హీరోయిన్ సదా గారు మీకు తెలిసి ఉంటుంది. జయం సినిమాలో యాక్ట్ చేశారు స్టార్టింగ్ మన తెలుగులో. అండ్ డీ జోడీలో కూడా సో యాంకర్గా కాదు, జడ్జిగా చేయడం జరిగింది. సో ఆవిడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దృష్టిలో పెట్టుకొని సో ఆవిడ ఒక వీడియో చేయడం జరిగింది. కన్నీరు మున్నీరు అవుతూ పాపం ఆవిడని చూస్తే నాకైతే బాధ అనిపించిందండి. ఎంత ప్రేమ, ఎంత అసలు దేశం అంటే ఎంత ప్రేమ, అండ్ కుక్కలంటే ఎంత ప్రేమో తెలిసిందండి. ఇది వీధి కుక్కలంటే మరీ ముఖ్యంగా ఆమెకున్న ప్రేమ అసలు కనబడుతుంది. ఆమె కన్నీరు చూస్తుంటే నాకైతే కళ్ళకెళ్ళి కాదు కళ్ళకెళ్ళి నీళ్ళెళ్ళినాయి. యాక్చువల్‌గా ఆమె ఎంత మంచిదంటే సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందండి? అట్‌లీస్ట్ 5,000 కుక్కల్ని 8-6 వారాల మధ్యలో వ్యాక్సినేట్ చేసి వ్యాక్సినేట్ గాని లేదంటే వాటిని ఒక షెల్టర్స్‌ను క్రియేట్ చేసి సో అందులో తీసుకెళ్ళి దాచి ఉంచండి అని చెప్పింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఉన్నటువంటి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న సిటీ ఏరియాలో మొత్తం గురుగ్రామ్ గాని, నోయిడా, గాజియాబాద్, ఫరీదాబాద్ ఆ చుట్టుపక్కల ఢిల్లీ ఏరియా చుట్టుపక్కల మొత్తం మెయిన్ సిటీలలో సో ఎక్కువ అటాక్ చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడనే అటాక్ జరుగుతుంది సిటీలలో నైట్ టైమ్ తిరిగేటప్పుడు గానీ, సో చిన్న పిల్లలను అటాక్ చేస్తున్నాయి. వృద్ధుల్ని అటాక్ చేస్తున్నాయి. సో అక్కడ ఉన్న సిట్యుయేషన్ బ్యాడ్‌గా ఉండడంతోటి సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే జస్ట్ కుక్కల్ని తీసుకెళ్ళి మీరు సురక్షితమైన ప్రదేశాల్లో ఎక్కడైతే షెల్టర్ కల్పించి 6-8 వారాల లోపల ఒక అట్‌లీస్ట్ ఇప్పుడు 3,00,000 కుక్కలున్నాయని టాకు. 3,00,000 ఉన్నాయా? 2,00,000 ఉన్నాయా? 1,00,000 ఉన్నాయా? 10,00,000 ఉన్నాయా? తెలవది. ఇప్పుడు ఎందుకంటే కౌంట్ చేయరు కాబట్టి. వీటికి జనాభా లెక్కలుండవి. వాటికి కుక్కల లెక్కలేముండయి కాబట్టి అవి ఎన్నైనా పెరిగినాయి. సో అవి ఎంతున్నాయనేది తెలీదు. అట్‌లీస్ట్ ఒక 5,000 కుక్కలన్నా మీరు దాచి వాటిని షెల్టర్స్ కల్పిస్తే మిగిలినయి కొంచెం పెద్ద ప్రమాదం ఏం కాకపోవచ్చు. అండ్ ఎక్కువ ప్రమాదం జరిగే చోట్లనైతే ప్రమాదాలు కలగకుండా చూడండి. అది మీ బాధ్యత అని చెప్పి సో సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. వెంటనే మన సదా గారు సో ఆమెకు ఐడియా వచ్చిందో ఏమో తెలీదు గానీ కన్నీరు మున్నీరవుతూ అసలెంత ప్రేమ అండి. ఆ ప్రేమ అసలు ఈ కంట్లో నుంచి నీళ్ళు ఆగట్లేదు ఆ వీడియోలో. అసలు ఆ వీడియో తీసిన ఒక 1 మినిట్ మాత్రమే ఏడ్చిందా? తర్వాత గూడా ఏడ్చిందో తెలీదు. లేదంటే అంతకు ముందు నుంచి అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ విన్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉంటూ వీడియో చేసిందా గూడా తెలీదు. రెండో పాయింటు. అంత ప్రేమ ఎట్లుంటదండి కొందరికి అసలు. ఆహ్, కానీ ఆమెకొక ఐడియా రాలేదంట. అంటే అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అక్కడ వీడియో మీరు చూసినట్లయితే ఆమె వీడియో చూడండి. ఆహ్, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. ఎలా దీన్ని ఆపాలో తెలీదు. ఈ ఆర్డర్‌ని ఎలాగైనా గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి. షేమ్ ఆన్ ఇండియా, షేమ్ ఆన్ అవర్ కంట్రీ అని ఉన్నది. ఈ ఒక్క పాయింట్ తప్పండి. మీరు అసలు కంట్రీని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అంటే మన కంట్రీలో జరుగుతుంది. కానీ షేమ్ ఆన్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? అది కొంచెం ఓవర్ యాక్టింగ్ లెక్క అనిపిస్తలేదా? మన కంట్రీని ఎందుకన్నామండి? అక్కడ మీకు తీర్పు నచ్చకపోతే మీకు పెద్ద పెద్ద సినిమా యాక్టర్ మీరు. కొన్ని కోట్లు ఇప్పుడు సినిమా తీయాలంటే ఎక్కడికి పోవాలి? ఎంత పెద్ద డైరెక్టర్‌ని కలవాలి? ఎవరిని కలవాలో తెలుసు మీకు. మాకు తెలియని న్యూస్ కూడా మా దగ్గరకొచ్చేలోపు మీకొస్తది. సుప్రీం కోర్ట్ న్యూసు అందరికన్నా ముందు మీకే తెలిసిపోయింది. చాలా మందికి తెలియని న్యూస్ ఫస్ట్ మీకే తెలిసిపోయి అంత ఇన్ఫర్మేషన్ ఫస్ట్ గ్యాదర్ చేసుకున్నారు. అండ్ బాలీవుడ్‌లో ఉన్న చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు సో మీకు సపోర్ట్‌గా నిలిచారు. మీరు చెప్తున్న వాదనకు అంగీకరించారు. అంత టాలెంటు, అంత నాలెడ్జ్ ఉన్న మీకు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఈ కుక్కలు సో సురక్షిత ప్రాంతాలకు ఎలా ఆహ్, తీసుకెళ్ళాలో మీకు తెలీదా? మీకు తెలుసు. మీకు తెలుసు గానీ జస్ట్ వీడియో చేసి షో ఆఫ్ చేయాలి అంతే. రియాలిటీ మాట్లాడుకోవాలంటే. మీరు ఒక టీమ్‌గా నిజంగా అక్కడ జరుగుతున్న ఆళ్ళు చెప్పిందేందో ఒక 5,000 కుక్కలన్నారు. 5,000 కాకపోతే 1,00,000 కుక్కలుండని, ఎన్ని కుక్కలన్నా ఉండని. గవర్నమెంట్‌కు ఆర్డర్ ఇచ్చిర్రు. మీరు ఇది జేయాలే. ఈ టైంలోపు ఇది జేయాలే. ఇక్కడ జరుగుతున్నాయి ప్రమాదాలు కాబట్టి అని చెప్పిర్రు గవర్నమెంట్‌కు. సుప్రీం కోర్ట్. చెప్పినప్పుడు ఏం చేయాలి మీరు? మీరు గవర్నమెంట్ దగ్గరికెళ్లి మేము గూడా మీతోటి ఈ వీడియోలు చేసుడు బంద్ జేసి వీడియోలు చేసుకోరు పర్లేదు. వీడియోలు చేసినా పర్లేదు గానీ ఫస్ట్ గవర్నమెంట్ దగ్గరికెళ్లి ఫస్ట్ ఏం చేయాలి? సార్ మేము గూడా హెల్ప్ అవుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే కుక్కలన్నిటిని మీరు హ్యాండిల్ చేయలేరు. ఎన్ని కుక్కలని మీరు షెల్టర్స్ కల్పించగలరు? అన్ని కుక్కల కంటే కష్టం గదా! సో మేము మీతో భాగస్వామిగా ఉంటాం. నాతో పాటు బాలీవుడ్ బ్యాచ్ మొత్తం ఉంది. సో ఒక 50 మంది దాకా సపోర్టర్స్ ఉన్నారు నాకు. 50 మందే కాదు. నా వీడియోలలో చూడండి ఒక 1,00,000 మంది దాకా సపోర్ట్ ఇచ్చిర్రు. సో ఆళ్ళందరితో కలిసి మేము ఒక బ్యాచ్‌గా ఫార్మ్ అయిపోయి మేము ఈ కుక్కలందరిని మేము పెంచుకుంటామండి. మా దగ్గర ఇంట్లో పెంచుకుంటామో, ఎక్కడ పెంచుకుంటామో మాకు తెలుసు. మేము పెంచుకుంటామండి. మాకు కల్పించండి అని చెప్తే బాగుండేది. అలా చెప్పకుండా వీడియోలల్లో అవి యాక్చువల్‌గా సుప్రీం కోర్ట్ అనేది కుక్కల్ని చంపమని చెప్పలేదు ఎక్కడ. సుప్రీం కోర్ట్ ఎప్పటికి చెప్పదు. ఎందుకంటే అవి మన కంట్రీలో భాగమే. అవి కుక్కలైనా, కోతులైనా ఏదైనా
అవి హాని కలిగించినా వాటిని సిచ్యువేషన్ బట్టి పులులైనా, చిరుతపులైనా ఈవెన్ అటవీ శాఖ అధికారుల ప్రకారం రూల్స్ ప్రకారం చిరుతపుల్ని కూడా వచ్చినా కూడా సో వాటిని దొరకబట్టి తీసుకుపోయి మళ్ళీ అడవిలో విడిచిపెడతారు కానీ చంపేయరు. సో ఎంత ప్రమాదకరమైనదైనా కానీ సో మనలో భాగమే. సో గవర్నమెంట్ ఎప్పుడు సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ కానీ చంపడాలని చూడదు. షెల్టర్స్ కల్పించే క్రమంలో సో వాళ్ళు తీసుకునే చర్యలు కొన్ని చోట్ల సివియర్గా ఉంటుందని మీరే ఊహించుకొని చంపేస్తారేమో అన్న భయంతో అయ్యో కుక్కలన్నీ చచ్చిపోతే ఎట్లా, కుక్కలన్నీ చంపేస్తారంట 3 లక్షల కుక్కలని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడమే కాకుండా ఏడుస్తూ వీడియో చేసి ఎక్కువ వ్యూస్ కోసమో లైక్స్ కోసమో తెలియదు కానీ మీకు నిజంగా ప్రేమ ఉంటే చేయాల్సిన పని చేయకుండా అనవసరపు వీడియోలు తీయడం. యాక్చువల్గా ఎంతమంది ఇప్పుడు నేను ఓన్లీ ఢిల్లీ ఎన్సీఆర్ జరిగిన సంఘటన వల్ల మీకు తెలిసింది. ఒక జొమాటో, స్విగ్గీ నైట్ టైము కొట్టే అంటే నైట్ టైం నడిపే వాళ్ళని ఆ వ్యక్తులను అడగండి. నైట్ టైం ఓన్లీ 12 to 6 మధ్యన నైట్ టైం కూడా డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా కుక్క సౌండ్లు వస్తున్నాయి, మీకు వినబడవచ్చు. ఎన్ని కుక్కలు అంటే ఊర్లలో కానీ సిటీలలో కానీ ఎక్కడ పడితే అక్కడ కుక్కలు. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది ఓన్లీ ఢిల్లీ ఎన్సీఆర్ మాత్రమే. ఇండియా మొత్తం ఇచ్చినా పర్లేదు, ఇండియా మొత్తం ఇచ్చి సో వీటిని అన్నిట్లను సో ఒక లెవెల్కి తీసుకురావాలి, అన్నిట్లకు వ్యాక్సిన్ వేయించాలి, అన్నిట్లకు పిల్లలకి అటాక్ కాకుండా ఎక్కడెక్కడ అయితే డేంజరస్ రెబీస్ అంటే ప్రమాదకరమైన కుక్కలు ఉంటాయి, ఎర్రిలేసిన కుక్కలు ఉంటాయో వాటిని ఎట్లా వేసి తరలించాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలాంటి ఆర్డర్ మొత్తం ఇండియా మొత్తం వస్తుంటే బాగుండని మాకు అనిపిస్తుంటే మీరేమో ఉన్న ఆర్డర్ని తీసేయండి వెనక్కి తీసుకోండి అంటే నువ్వు సిటీలో ఏసీ రూములల్లో ఏసీ కార్లల్లో ఉండే నీకు నైట్ టైం ఒక వ్యక్తి దుకాణాలకు వెళ్ళాలన్నా, షాప్కి వెళ్ళాలన్నా, ఏదైనా తెచ్చుకోవాలన్నా, ఏదైనా హాస్పిటల్ వెళ్ళాలన్నా సో బయటికి వెళ్ళాలంటే అతనికి బైకే వేరే ఆప్షన్ లేదు. మీలా కార్లలో వెళ్తే కుక్కలు ఎగబడ్డా కానీ ఏం కాదు. కానీ ఒక బైక్ మీద వెళ్ళే వ్యక్తి సడన్గా 2 కుక్కలు వచ్చి అటాక్ చేస్తే బ్రేక్ వేసి పడ్డా దెబ్బలు తాకుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు చిన్నపిల్లలు అయితే అటాక్కి గురవుతున్నారు, కింద పడిపోతున్నారు. అవి వచ్చి మళ్ళీ బైక్ మీద పడి అటాక్ చేస్తున్నాయి. సరే రేబీస్ వ్యాక్సిన్ వేయించుకుంటే బతుకుతారు కావచ్చు, తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటిది? కుక్కలు కరిస్తే ఏమవుతుందని అనుకుంటారు. కుక్క కరిచిన వెంటనే రేబీస్ వ్యాక్సిన్కి సంబంధించిన వేసుకోకపోతే ఒక పెద్ద స్పోర్ట్స్ పర్సన్ కూడా చనిపోయిందట. అంటే అజాగ్రత్త వల్ల కుక్క గీరింది కదా ఏమవుతుంది అనుకున్నాడు, కానీ వ్యాక్సిన్ వేసుకోలేదు, తను చనిపోయిందట. ఒక మంచి ప్లేయర్. అట్లా అంత పెద్ద సెలబ్రిటీలకే తెలుస్తలేదు, చిన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కుక్క గిరితే ఏమవుతుంది, కుక్క కరిస్తే ఏమవుతుంది అనుకుంటే తర్వాత మనిషి మీద ప్రాణాల మీదకి వస్తుంది. మీరేమో ఇట్లా వీడియోలు చేసి షో ఆఫ్ చేయడం కాకుండా మీరు వెళ్ళి గవర్నమెంట్ తోటి అప్రోచ్ చేయి. మరి మీకు అంత ప్రేమ ఉంది కదా కుక్కలంటే, మీరే అది చేయొచ్చు కదా, అవన్నిట్లకు షెల్టర్ కల్పించవచ్చు కదా. ఎందుకు అనవసరం ఈ వీడియోలు? సుప్రీంకోర్టుకు మీరు అంటే దాని తీర్పునే మీరు వ్యతిరేకిస్తే పర్లేదు, తీర్పునే అసలు దాన్ని మార్చేసిర్రు. వాళ్ళు చెప్పింది ఏంది 5,000 కుక్కలు, అట్లీస్ట్ 5,000 కుక్కలు పట్టుకోమని దాన్ని అంటే షెల్టర్ కల్పించమని చెప్తే షెల్టర్స్ అనే పదం లేపేసి వీటిని పట్టుకోవడం అసాధ్యం, హిందీలో చెప్పారు ఆమె స్పీచ్, వీటిని పట్టుకోవడం అసలు సాధ్యమే కాదు, సో ఎట్లానే వేసి నా కుక్కలు అన్నిట్లను చంపేస్తారేమో అన్నంత లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తే ఎట్లా అండి? అండ్ మీకు నిజంగా కుక్కలంటే ప్రేమ ఉంటే చేయాల్సిన పని ఫస్ట్ వీడియోలు తీయడం కాదు, ఏడవడం కాదు. రియల్గా మీరు ఒక మంచి యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు ఆ వీడియో ద్వారా. ఎంత మంచి యాక్టింగ్ చేశారంటే మొత్తం అసలు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో మీకు సపోర్ట్గా నిలిచేలా మాట్లాడారు. సో ఈ విషయంలో మీకు మీ గొప్ప యాక్టింగ్ స్కిల్స్కి దండాలండి. సో ఈ వీడియో మీద అంటే మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకేమనిపించిందో. రియల్గా ఆమె చేయాల్సిన పని లేదు, చేసింది ఏంది? మీరు ఎదుర్కొంటున్నారా లేదా మీ ఊర్లలో? అంటే మీరు నైట్ టైం కానీ నిజంగా యూత్కు తెలిసి ఉంటుంది అసలు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ అటాక్స్ జరుగుతూ ఉంటాయి కుక్కలతో. సో అవన్నిట్లో నివారించాలంటే గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సో వాటికి వ్యాక్సిన్ వేస్తే పర్లేదా? వ్యాక్సిన్ వేసినా కూడా కరిస్తే ఏం కాదనుకోండి, కానీ కరవకుండా చేయాలంటే సో అవి లిమిట్లో ఉండాలి కుక్కలు అనేటివి. సో కొంచెం వాటికి ఆపరేషన్ చేయించడం ఏదో ఒకటి చేయించి సో నెక్స్ట్ జనరేషన్ కొంచెం తగ్గించినట్లయితే ఇప్పుడున్న ఈ కుక్కలు సో ఇట్లా డబల్ పెంచుకుంటూ ఒకటేసారి ఇట్లా మనకన్నా ఎక్కువ అయిపోవద్దు కదా. జనాభా మన జనాభా కన్నా వాటి జనాభా ఎక్కువ అయితే కాకూడదు కదా. సో వాటిని ఏం చేస్తారనేది గవర్నమెంట్ ఆలోచించాలి. ఇది ఓన్లీ ఢిల్లీ ఎన్సీఆర్ కదా, నా ఉద్దేశం ప్రకారం అయితే ఇది ఇండియా మొత్తం మెయిన్లీ సిటీలలో
అండ్ విలేజ్లలో కూడా ఇప్పుడు బాగా అయిపోయినాయి కుక్కలు. సో అంతటా సో వాటికి ఏదన్నా ఒక మంచి పరిష్కారం చేయాలి. సో ఇంకా అది అసలు సుప్రీంకోర్టు తీర్పు 100% కరెక్ట్. నేను సపోర్ట్ ఇస్తున్నా. సో నీ సపోర్ట్ ఎవరికి కావాలిరా అని మీరు అనుకున్నా పర్లేదు కానీ. సో ఎవరన్నా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.